హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్ అండ్ ఆర్సీబీ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్. మొత్తం మీద ఆర్సీబీ బోని వేయడం జరిగింది అండ్ 6 కన్సిక్యూటివ్ లాసెస్ తర్వాత ఒక మంచి విక్టరీ, మొరాల్ లిఫ్టింగ్ విక్టరీ అండ్ అలాగే టీం మొత్తానికి కూడా కొంచెం సంతోషం కలిగించే విక్టరీ ఇది. సో మొహాలీ గ్రౌండ్ మీద కింగ్స్ 11 పంజాబ్కి అగేన్స్ట్గా ఈ మ్యాచ్ ఆడడం జరిగింది. కొన్ని చేంజెస్ కూడా చేసుకోవడం జరిగింది అక్కడ. ఆర్సీబీ వాళ్ళని ట్రస్ట్ చేసుకోవడం జరిగింది, ఇండియన్ పేసర్స్ని ట్రస్ట్ చేయడం జరిగింది అక్కడ. అండ్ విచ్ మెంట్ మోయిన్ అలీ చేత బౌలింగ్ వేయించాలని చెప్పేసి విరాట్ కోహ్లీ ముందే డిసైడ్ అని కూడా ఇక్కడ ఇండికేషన్స్ వచ్చేసాయి. సో దర్ వాజ్ నో సౌదీ, ఉమేష్, సిరాజ్ ఉండడం జరిగింది అక్కడ. అండ్ తనతో పాటు ఇక్కడ చహల్ బౌలింగ్ వేయడం జరిగింది, మోయిన్ అలీ బౌలింగ్ వేయడం జరిగింది. అండ్ టీంలో కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం కింగ్స్ 11 పంజాబ్ విషయానికి వచ్చేస్తే కనుక నికోలస్ పూరన్ని తీసుకురావడం జరిగింది, విచ్ మెంట్ మిల్లర్ వాజ్ సిట్టింగ్ అవుట్. అండ్ అలాగే అంకిత్ రాజ్పుట్ ఇంజర్డ్గా ఉన్నాడు కాబట్టి యూ హ్యాడ్ టు గెట్ ఇన్ ఆండ్రూ టై, వన్ ఆఫ్ ది ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్, విచ్ మెంట్ ముజీబుర్ రహమాన్ పక్కన కూర్చొని మురుగన్ అశ్విన్ రావాలి. ఇది మనం ఆల్రెడీ ప్రివ్యూ ఒక వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది, నెక్స్ట్ టీమ్ సెలెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్పేసి. సో వన్స్ దే స్టార్టెడ్ బ్యాటింగ్, ఒక రకంగా చెప్పుకోవాలంటే కనుక మంచి స్టార్ట్తోనే వెళ్ళారు వాళ్ళు, ఒక యాక్సలరేటెడ్ స్టార్ట్తోనే వెళ్ళారు. కానీ వికెట్ పడడం జరిగింది అక్కడ. క్రిస్ గేల్ వాజ్ స్టిల్ దేర్. క్రిస్ గేల్ అక్కడే నుంచొని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్రిస్ గేల్కి ఒక స్ట్రాటజీతో రావడం జరిగింది. బౌన్సర్స్ వేద్దాం, షోల్డర్ లెవెల్ బౌన్సర్స్ వేద్దాం అని చెప్పేసి. కానీ ఆ షోల్డర్ లెవెల్స్ కాకుండా తనకి చెస్ట్ లెవెల్, హిప్ లెవెల్ బాల్స్ వచ్చేసరికి తను వాటిని అవుట్ ఆఫ్ ద పార్క్ పంపించడం జరిగిందనమాట. అసలు ఎక్కడ ఏమాత్రం బౌన్సర్స్కి బెదరకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్రిస్ గేల్ ఒక ఎండ్లో సూపర్గా ఆడుతుంటే, మిడిల్ ఓవర్స్లో ఎస్పెషలీ ఆ 7 నుంచి 15-16 ఓవర్స్ దాకా చహల్ కానివ్వండి అండ్ అలాగే మోయిన్ అలీ కానివ్వండి బాగా కంట్రోల్ చేయడం జరిగింది. ఎస్పెషలీ మోయిన్ అలీ వేసిన డాట్ బాల్స్ కానివ్వండి అండ్ చహల్ తీసుకున్న వికెట్స్ కానివ్వండి చూసుకుంటే కనుక ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్ ఎక్కడైతే వాళ్ళు ఒక 9.5 రన్స్ పర్ ఓవర్ వెళ్లాల్సిన అవసరం ఉండిందో అక్కడ వాళ్ళు వెళ్ళలేకపోయారు. 7.58తోనే కొన్ని ఓవర్స్లో ఉండడం జరిగింది. 1-2 ఓవర్స్ కొంచెం అటు ఇటు అయినా మిగతా 6-7 ఓవర్స్ అనేది ఆర్సీబీ కంట్రోల్ చేయడం జరిగింది అనమాట. పవర్ ప్లే కొంచెం అటైనా, డెత్లో కొంచెం ఇటైనా ఆ మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ చేసేసరికి యాక్సిలరేషన్ టైం ఏదైతే ఉంటుందో టార్గెట్ సెట్ చేసే టీంకి అది కొంచెం ప్రొలాంగ్ అవుతూ వచ్చింది అండ్ లాస్ట్లో వెళ్ళడం జరిగింది. విచ్ మెంట్ కింగ్స్ 11 పంజాబ్ గెయిల్ లాస్ట్ దాకా ఉన్నా కూడా 173 దగ్గర రెస్ట్రిక్ట్ అయ్యారంటే కనుక యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు ది ఆర్సీబీ బౌలర్స్. ఈజీగా ఇంకొక 15-20 రన్స్ అనేది ఎక్స్ట్రా కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ, కానీ కొట్టనివ్వలేదు. గెయిల్ 99 దగ్గర నాట్అవుట్గా ఉన్నాడు. సో నౌ ఆర్సీబీకి 174 అనేది టార్గెట్ రావాలి. 2 థింగ్స్ దట్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్. ఒకటి ఏంటంటే కనుక డ్యూ ఫ్యాక్టర్ అనేది చాలా గట్టిగా పడుతుంది. రెండోది ఏంటంటే కనుక టార్గెట్ అనేది పెద్ద లెవెల్ టార్గెట్ కాదు, ఈజీగా పేస్ చేసుకుని ప్లాన్ చేసుకుని కొట్టే టార్గెట్ అది. 8.6, 8.7 రన్స్ పర్ ఓవర్ టార్గెట్ అది. ఆల్ దే నీడెడ్ వాజ్ వన్ ఆఫ్ దేర్ ప్లేయర్స్ టు స్టిక్ త్రూ అండ్ బ్యాట్ టిల్ ది ఎండ్. అలాంటిది పార్థివ్ పటేల్ విరాట్ కోహ్లీ స్టార్ట్ చేయడం జరిగింది. పార్థివ్ అవుట్ అయినా విరాట్ కోహ్లీ ప్లేడ్ సూపర్ నాక్ అండ్ ఆ కవర్ డ్రైవ్ కానివ్వండి, ఆ ఫ్లిక్స్ కానివ్వండి, ఆ స్ట్రైట్ డ్రైవ్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా అద్భుతంగా విరాట్ కోహ్లీ ఆడుతుంటే ఏబీ డివిలియర్స్ మిస్టర్ 360 జాయిన్ హిమ్ అండ్ తను కూడా ఒక షాట్ బ్యాక్ ఆఫ్ ది లెంత్ బాల్ ఇట్లా కొట్టిన తర్వాత 4 వెళ్ళిన తర్వాత ఈ స్టార్టెడ్ ప్లేయింగ్. కొన్ని క్యాచెస్ డ్రాప్ చేయడం జరిగింది వాళ్ళు, కొన్ని మిస్ఫీల్డ్స్ అనేవి, ఈజీ మిస్ఫీల్డ్స్ అనేవి చేయడం జరిగింది. ఈ లెవెల్లో మీరు 173, 174 రన్స్ని డిఫెండ్ చేస్తున్నారంటే కనుక యూ కెన్ నాట్ అఫోర్డ్ టు మిస్ఫీల్డ్. అండ్ మంచి ఫీల్డర్స్ మిస్ఫీల్డ్ చేయడం జరిగింది, దానివల్ల 2s రావడం జరిగాయి, 4s వెళ్ళడం జరిగాయి, ఛాన్సెస్ రావడం జరిగింది. విచ్ మెంట్ విరాట్ అండ్ ఏబీ టుక్ ది గేమ్ టిల్ ది ఎండ్. అండ్ లాస్ట్లో స్టాయినిస్ వచ్చి తను కూడా 28 of 16. మనం విరాట్ని, ఏబీని మాత్రమే చూస్తాం కానీ 28 of 16 చేసిన స్టాయినిస్ ఇన్నింగ్స్ కూడా అసలు మనం మర్చిపోకూడదు. ఆ ఇంపాక్ట్ అనేది అలా ఉంటుందన్నమాట. హీ వాజ్ షాడోడ్ బై అక్కడ ఏబీ డివిలియర్స్, కానీ తను ఆడిన ఇన్నింగ్స్ అనేది మ్యాచ్లో రిక్వైర్డ్ రేట్ అనేది ఎక్కువగా పెరగకుండా చూసుకోవడానికి స్టాయినిస్ చాలా దోహదపడడం జరిగింది. షామీ వేసిన పెనల్టీమేట్ ఓవర్లో ఏబీ టుక్ హిమ్ ఫర్ రన్స్ అండ్ ఎస్పెషలీ లాస్ట్ బాల్లో దిల్ స్కూప్ లాంటి 6 కొట్టేసరికి లాస్ట్ ఓవర్లో 6 runs టు విన్ అండ్ అశ్విన్ డిడ్ అగైన్ అన్ప్రెడిక్టబుల్. శామ్ కరన్ ఉన్నా కూడా సర్ఫరాజ్ ఖాన్ని తీసుకొచ్చి ఇద్దరు ఉన్నారు కదా లెగ్ స్పిన్నర్స్ చూద్దాం, విల్ ది గో ఫర్ గ్లోరీ, ఒక వికెట్ ఏమన్నా పడుతుందా అని చెప్పేసి ఎవరు కనీ విని ఎరుగైన టైప్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది అండ్ 2 balls మ్యాచ్ అనేది ఫినిష్ చేయడం జరిగింది. సో ఆర్సీబీ హ్యాడ్ అన్ ఈజీ విక్టరీ. అండ్ కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు కనుక ఒకసారి రిట్రోస్పెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మిడిల్ ఓవర్స్లో కొంచెం యాక్సిలేషన్ టైం అనేది స్లో అయిందని ఒక రీజన్ అయితే, వన్ మోర్ రీజన్ ఇస్ వాళ్ళ బౌలింగ్లో, వాళ్ళ ఫీల్డింగ్లో వాళ్ళు చేసిన ల్యాప్సెస్. ఆ ఫీల్డింగ్ ల్యాప్సెస్ లేకుండా ఉంటుంటే డెఫినెట్లీ మ్యాచ్ వుడ్ హావ్ బీన్ మోర్ టఫ్. సో ఓవరాల్గా ఇంత సార్ట్ ఆఫ్ బ్యాడ్ ఫార్చ్యూన్స్ నుంచి ఆర్సీబీ కొంచెం లక్ అనేది వాళ్ళకి ఎదురు రావడం అనేది జరిగింది. అండ్ ఆల్సో దే స్టక్ టుగెదర్ యాజ్ అ యూనిట్. అందరూ కూడా బాగా వేయడం జరిగింది. సిరాజ్ రన్స్ ఇచ్చాడని చెప్పేసి మనం అందరం మాట్లాడుకుంటున్నాం, బట్ దెన్ మిగతా అందరూ బౌలర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దే విల్ హ్యావ్ టు లుక్ టు విన్ మోర్ గేమ్స్ నౌ. వాళ్ళు కంటిన్యూస్గా గెలుస్తూ ఉంటే కనుక వాళ్ళు వెళ్తారో లేదో తెలియదు, కానీ మిగతా టీమ్స్కి మాత్రం స్పాయిలర్స్ ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్